జగదీశ్వరి, రేఖని ఎక్కడికైనా పంపించావా? అక్క, నేను పంపలేదు, తానే వెళ్ళింది. ఎక్కడికి? రేఖ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. అదే, నేను పంపలేదు, తనే వెళ్ళిందేమో అంటున్నాను. అమ్మగారండి, 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 అమ్మా! ఏమైంది? అమ్మా, ఎందుకో కంగారు? అది మన ఇంటి పోలీసులు వచ్చారమ్మా. ఆ వ్యాన్ లో రేఖమ్మ గారు కూడా ఉన్నారండి. పదా. ఏంటి రేఖ ఇదంతా? ఇన్స్పెక్టర్ గారు, ఏమైంది? మేడం, జగదీశ్వర్ గారు అంటే మీరేనా? అవును. ఏ? ఈ అమ్మాయి మీ కోడలేనా? అవును. విషయం ఏంటో చెప్పండి. ఈవిడ ఈ దొంగ ఇద్దరు కలిసి దొంగ బంగారం డీల్ చేస్తుంటే మాకు దొరికిపోయారు. ఏం మాట్లాడుతున్నారు? మా ఇంటి కోడలికి ఈ దొంగతో కలిసి దొంగ బంగారం డీల్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ విషయం మీరే అడగండి మేడం. రేఖ, ఏంటిదంతా? ఇన్స్పెక్టర్, ఏవి ఆ నగలు చూపించండి. కానిస్టేబుల్ సార్, ఇది కూడా సార్. ఏది? ఇలా ఇవ్వండి. ఈ నగలు మా ఇంటివే. అయితే విషయం కొంచెం మారింది. ఈ అమ్మాయి ఆ నగలు అమ్మబోయిందనమాట. ఇన్స్పెక్టర్, మీరు అనవసరంగా నాన్సెన్స్ మాట్లాడుతున్నారు. నాకు ఆ నగలు అమ్మాల్సిన అవసరం లేదు, నాకంత కర్మ పట్టలేదు. నోరు జాగ్రత్త మేడం. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం. ఇంతకీ ఈ కాశీ ఎవరు? అత్తయ్య, ఆ సుమతి ఇతను తన కజిన్ అని చెప్పింది. సుమతి లేదు, గిమతి లేదు మేడం, అంతా డ్రామా. వీడో పెద్ద దొంగ. మా స్టేషన్లో వీడి మీద చాలా కేసులున్నాయి. చూస్తున్నావు, వీడు అసలే మంచోడు కాదు. అయినా వీడితో మీ కోడలు ఏంటండి? ఏం బుద్ధులేమివి? కుక్కని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టినట్టు నువ్వేంటి కోడలువైనా నీ బుద్ధి మారదే? కానీ నా బిడ్డ కార్తికేయ జీవితంలో మార్పు తీసుకొచ్చావన్న ఒకే ఒక సాఫ్ట్ కార్నర్తో నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. Be careful, 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 careful. ఏంటి రేఖ ఇది? నేనంటే అమాయకురాల్ని. పులికి మేకకి తేడా తెలుసుకునే తెలివితేటలు కూడా నాకు లేవు. అసలు ఇంతకీ ఆ సుమతి ఎవరు? ఈ నగల గొడవేంటి? లేక ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే నా దగ్గర ఉన్న జవాబు ఒక్కటే, నా దురదృష్టం. చాలా. నాకిప్పుడు నీ ఓదార్పు, సానుభూతి ఇవేం వద్దు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. అయ్యో రేఖ, నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటాను. కానీ ఈ జగదీశ్వరి నీకన్నా తెలివైంది. ఎలా ఉంది ఈ జగదీశ్వరి ట్రేడ్ మార్క్? రేఖ, నేనుగా చెప్తే కానీ, నేను చేసింది కానీ, వేసిన స్కీమ్ కానీ నరమానవుడికి కూడా తెలియదు.